బట్ ఈయన మీద కేసు పెట్టలే. ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట. అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం. తెలుగుదేశం వాడు సాక్ష్యం వేయడమేంది? ఆడ మీద కేసు పెట్టుకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆయన ఇల్లు 100 కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి, ఇల్లీగల్ గా ఆయన సంపాదించిన ఆస్తిలో 100 కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి. ఇందులో సాక్షాత్తు వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకీ వీళ్ళే లెక్క కట్టారు. ఏమని? అపాన్ examining the material evidence, the government assessed value of the 120 ankanams is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores. And ఈ లెక్కల ప్రకారం 6-7 కోట్లు దాటినప్పుడు ఇక్కడ 100 కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి 14 కేసుల్లో ఆయనను రోజుకొక ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చే టయానికల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళా స్టార్ట్, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చే టయానికి మళ్ళా ఇంకొక కేసు. ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతా ఉంది అని. విచ్చలవిడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతా ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెదుటే కనిపిస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు. ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్లు బాడి బెల్ట్ షాపులు నడిపిస్తా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తా ఉంది. ఈ ఇల్లీగల్ పర్మిట్ రూమ్ లో అయినా కూడా, ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తా ఉంది. సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు, వీళ్ళే ఒక ముఠా, మాఫియా ముఠా. వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళే అలా అమ్మనిస్తారు, అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తా ఉన్నారు. చివరికి ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతా ఉంది. మిషన్లు పెట్టి కొట్టేస్తా ఉన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా, ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తా ఉన్నారు ఏకంగా. ఎవడు సిలికా మైన్స్, ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల. ఇష్టం వచ్చిన రేటుకి అమ్మకూడదు. ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల. నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. కోర్టు కేసు వేసినారు. సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసు వేసినారు. ఇదేం అన్యాయమయ్యా, ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా, మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్ లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు. సిలికా క్వాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు, ఈయన ఇంత పెట్టుకుంటాడు, నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా
ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా, పోలీసులు హుకుం జారీ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారికి ఇంత ఇయ్యాలా, మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు, పైకి పంపిస్తామన్నారు డబ్బులు మిగతాది. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు. ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి 10,000 రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు 6 లక్షలు ఇవ్వాల. 5 లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే ₹1 కోటి ఇస్తున్నారు.